ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామవరానని. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతి సిద్ధాంతిని మరియు వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా జ్యోతిష్ సంబంధమైన విషయాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చెప్పడం, పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం. ఈరోజు వచ్చిన టాపిక్ ఏంటంటే, మనకి ప్రధానంగా ఈ యొక్క గృహయోగం సిద్ధించాలి అంటే అందరికీ తీరని కలిలాగా ఉంటుంది. ప్రతి ఒక్క మానవుడికి అంతా కూడా, ప్రతి ఒక్క మనిషికి అంతా కూడా తీరని కలిలాగా ఉండే కళ, ప్రధానమైన కోరిక ఏంటిదంటే స్వగృహంలో ఉండాలి, మంచి సొంత ఇంట్లో ఆనందంగా ఉండాలి, సొంత ఇల్లు కొనుక్కోవాలి, ఆ యోగం అంతా కూడా కలగాలి. సొంత ఇంటి కళ తీరాలి అంటే ఏం పరిష్కారం చేసుకోవాలి, ఏ గ్రహాలంతా కూడా జాతకరీత్యా కానీ గోచారరీత్యా కానీ గ్రహాల యొక్క ఆధీనంలో మానవుడికి జీవితం ఉంటుంది. కావున ఏ గ్రహం యొక్క కారకత్వం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది, ఏ సమయంలో అంతా కూడా అందరికీ గృహయోగం వల్ల ఆనందమైన జీవితం లభిస్తూ ఉంటుంది. స్వగృహం లభించాలంటే ఏం పరిష్కారం చేసుకోవాలి. ప్రధానంగా ఇల్లు అనేది కాకుండా స్థిరాస్తి, ప్రధానంగా చూసుకుంటే స్థిర ఐశ్వర్యం కానీ, స్థిరాస్తి సిద్ధించడానికి కానీ, మరియు భూసంపద సిద్ధించడానికి కానీ ఎటువంటి గ్రహాలంతా కూడా కారకత్వం అవుతాయి. ఆ పరిష్కారం అంతా కూడా చేసుకుంటే, సులభమైన పరిష్కారాలు చేసుకుంటే కనుక శీఘ్రంగా ఐశ్వర్యయోగము సిద్ధించి ధనాదాయం పెరిగి స్థిర గృహం అంతా కూడా లభించడానికి, స్వగృహం లభించడానికి పరిష్కారం అంతా కూడా విశేషంగా అంగారకుడు యొక్క కారకత్వాలు చెప్పుకుంటూ, ప్రధానంగా అంగారకుడు అంతా కూడా భూమి కారకుడు, భూమి యొక్క పుత్రుడు. మరియు ఇక్కడ సొంత ఇంటి కారకుడంతా కూడా అంగారకుడు అని చెప్తారు. ప్రధానంగా బృహస్పతి యోగం అంతా కూడా గురుబలం కుదరాలి, శుక్రబలం కుదరాలి. వివిధ గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే చతుర్థాధిపతి ఎవరైతే కనుక లగ్న చక్రవశాత్తు చతుర్థ ఆధిపతి అంతా కూడా యొక్కరంలో ఉండాలి. చతుర్థ స్థానంలో కూడా మంచి గ్రహాలు ఉండాలి. మరియు నవమ స్థానము, దశమ స్థానం అంతా కూడా యొక్కరంగా ఉండాలి. ఈ యొక్క దశ అంతర్దశలో కనుక గ్రహాల యొక్క బలం అంతా కూడా చేకూరిందంటే, గోచారించే కూడా గురుబలం కుదిరినప్పుడు గురువు అంతా కూడా లగ్న చక్రంలో కానీ, ప్రధానంగా లగ్నవశాత్తు లగ్నంలో కానీ, సప్తమంలో కానీ, పంచమంలో కానీ, చతుర్థంలో కానీ మంచి యోగకరమైన స్థానంలో, దశమ స్థానంలో కనుక, కేంద్ర కోణ స్థానంలో కనుక గురువు ఉన్నప్పుడు, గురువు అంతా కూడా బలంగా ఉన్నప్పుడు ప్రధానంగా ఇక్కడంతా గృహయోగం సిద్ధించడానికి, స్థిర ఐశ్వర్యం లభించడానికి, పితృమూలకమైన అర్జితం అంతా కూడా నవమ స్థానం, పూర్వపుణ్యస్థానం, పితృస్థానం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క తండ్రి తరపు నుంచి ఏమైనా గృహాలు సిద్ధించడానికి కానీ, గృహయోగం సిద్ధించడానికి కానీ, భూసంపద లభించడానికి, స్థిర ఆస్తి లభించడానికి కానీ అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానం మాతృమూలకమైన స్థానం అంటారు. ప్రధానంగా లగ్న చక్రవశాత్తు ఈ యొక్క మాతృమూలకమైన స్థిరాస్తి లభించడం అయినా కానీ, మీకు అంతా కూడా పూర్వీకుల నుంచి వచ్చిన, తరతరాలుగా పూర్వీకులకు వచ్చిన స్థిర ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి కానీ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి జన్మజాతకం అంతా కూడా కారకత్వం అవుతుంది. ప్రధానంగా మీకు అంతా కూడా స్థిర ఐశ్వర్యం లభించడానికి, అంతా కూడా భూసంపద, గృహయోగం సిద్ధించడానికి ఏ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి చేసుకోవాల్సిన పరిష్కారం అంతా కూడా సులభమైన పరిష్కారం. శీఘ్రంగా మేము చెప్పే పరిష్కారం చేసుకుంటే అతి శీఘ్రంగా మీకంతా కూడా కళ నెరవేరే అవకాశం అంతా కూడా సిద్ధిస్తుంది. ఈ పరిష్కారం చేసుకుంటే చాలు. మిగతా అంతా కూడా గ్రహ దేవతల అనుగ్రహం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల, ప్రధానంగా చూసుకుంటే మేము చెప్పే ఈ యొక్క ఇతిహాసం ప్రధానంగా చూసుకుంటే పురాణ ఇతిహాసం అంతా కూడా చెప్తున్నాము. ఆ పురాణ ఇతిహాసం వినడం చేతనే మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి, భూసంపద లభించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడంతా కూడా భూవరాహస్వామి చరిత్ర అంతా కూడా చెప్పడం జరుగుతుంది. భూవరాహస్వామి అని చెప్పేసి అంటే కనుక యజ్ఞవరాహస్వామి, ఈ యొక్క శ్వేతవరాహ స్వరూపంలో ఉన్న భూవరాహస్వామి ప్రధానంగా చూసుకుంటే భూమిని ఉద్ధరించడానికి, భూమిని అంతా కూడా ధరణి దేవిని అంతా కూడా సముద్ర మధ్యంలో అంతా కూడా ఉన్నప్పుడు ఈ యొక్క పూర్వం ఇతిహాసం ప్రకారంగా ఈ యొక్క కల్పంలో అంతా కూడా వివిధ రాక్షసులంతా కూడా దేవతలంతా కూడా హింసించడం, దేవతలంతా కూడా పీడించడం, తిలోకాధిపత్యం కోసం అనే ప్రయత్నం చేస్తుంటారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని చెప్పేసి రాక్షసుడు ఉండేవారు. హిరణ్యాక్షుడు అంతా కూడా దేవతలు పీడిస్తూ ఉండేవాడు. ప్రధానంగా భూగోళాన్నంతా కూడా తీసుకొనేసి, భూగోళం అంతా కూడా ప్రధానంగా సకల
ప్రధానంగా చూసుకుంటే భూవరాహస్వామి చరిత్రలో విధానంగా వరాహ అవతారం ఎత్తిన మహావిష్ణువు అంతా కూడా భూమాతని ఉద్ధరించడానికి అవతారం ఎత్తాడనమాట. ఇక్కడంతా కూడా రాక్షస సంహారం జరగడానికి భూవరాహస్వామి చరిత్ర అంతా కూడా చెప్పడం జరుగుతుంది. హిరణ్యాక్షుడు హిరణ్యకృష్ణుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు, అన్నతమ్ములంతా కూడా త్రిలోకాధిపత్యం కలగాలి, త్రిలోక ఆధిపత్యం కలగాలి, ప్రధానంగా స్వర్గాధిపత్యం లభించాలని చెప్పేసి 3 లోకాల్లో అంతా కూడా మా ఆధిపత్యం ఉండాలి అని చెప్పేసి వాళ్ళు బ్రహ్మ కోసం తపస్సు చేశారు. ప్రధానంగా హిరణ్యాక్షుడు అంతా కూడా బ్రహ్మ కోసం తపస్సు చేసిన తర్వాత బ్రహ్మను ఒక వరాన్ని కోరారట. ప్రధానంగా చూసుకుంటే బ్రహ్మను ఎటువంటి వరాన్ని కోరాడని చెప్పేసి అంటే హిరణ్యాక్షుడు అంతా కూడా మీరంతా నాకు మరణం లేకుండా వరం కావాలి, లేదంటే కనుక ఏ దేవతతో కానీ ఎటువంటి అస్త్రాలతో కానీ శస్త్రాలతో కానీ ఎటువంటి మంత్రంతో అయినా కానీ ఎటువంటి దేవతతో అయినా కానీ యక్షులతో కానీ కిన్నెరతో కానీ కింబుషులతో కానీ గంధర్వులతో కానీ దేవతలతో కానీ ప్రతి ఒక్క మానవుడితో అయినా కానీ దానవులతో అయినా కానీ ఎటువంటి మనిషితో అయినా కానీ మరణం లేకుండా కావాలి, మరియు నాకు ఎటువంటి మరణం లేకుండా అమరత్వం వచ్చే విధంగా పరం కావాలి అని చెప్పేసి అంటే అమరత్వం వచ్చే స్థితి నీకంతా కూడా లేదు కావున మరణం అనేది అందరికీ పుట్టిన వాడికి గిట్టక తప్పదు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పడం అంతా కూడా జరుగుతుంది. ఇక్కడ హిరణ్యాక్షుడు అంతా కూడా రాక్షసుడు ప్రధానంగా తెలివితో ఆలోచించి ఒక వరాన్ని అడుగుతాడు అనమాట. ఒక మనిషి శరీరంగా ఉండాలి, అది ఒక వరాహ రూపంలో ఉండాలి, శరీరం అంతా కూడా మానవ శరీరంతో ఉండాలి, వరాహ రూపంలో ఉండే మనిషితోటి నాకంతా కూడా మరణం కలగాలి అని చెప్పేసి అట్లా ఉండదు. కాబట్టి సృష్టిలో అంతా కూడా అటువంటి మనుషులంతా కూడా ఉండరు కాబట్టి అటువంటి మరణం కావాలి అని చెప్పేసి అడుగుతుంటారన్నమాట. ఆ వరం దొరికిన తర్వాత బ్రహ్మ వరంతో శక్తివంతుడైన ఆ రాక్షసుడంతా కూడా మానవులంతా కూడా హింసించడం జరుగుతూ ఉంటుంది. ఋషులనంతా కూడా యజ్ఞాధికృతులు చేయకుండా హింసించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా అంతా కూడా ఇక్కడ దుఃఖం అంతా కూడా పొందుతారు, మానవులంతా కూడా పొందుతూ ఉంటారు. ఇక్కడ దుఃఖాలంతా కూడా పొందుతూ ఉంటారు. ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా జరిగినప్పుడు దేవతల నుంచి ఆధిపత్యం లభించాలి అంటే భూమాతనే కారణం అవుతుంది. కావున ఆ భూగోళాన్ని అంతా కూడా తీసుకెళ్ళి సముద్ర మధ్యంలో అంతా కూడా దాచిపెడతాడనమాట. ఆ భూమాతను రక్షించడానికి, ధరణిదేవిని ఉద్ధరించడానికి ప్రధానంగా మహావిష్ణువు అంతా కూడా సాక్షాత్ మహావిష్ణు అవతార రూపంలోని శ్వేతవరాహ రూపంలో అంతా కూడా సముద్ర మధ్యంలో అంతా కూడా వెళ్ళడానికి వరాహస్వామిగా ఉండి ఒక శ్వేతవరాహస్వామిగా యజ్ఞవరాహస్వామిగా అంతా కూడా అక్కడంతా కూడా చతుర్భుజాలతోటి తన యొక్క దంష్టాలంటే కొమ్ములతోటి ఒక అంతా కూడా ధరణిదేవిని అంతా కూడా సముద్ర మధ్యంలోంచి తీసుకొచ్చి రక్షిస్తాడనమాట. ధరణిదేవిని ఉద్ధరించిన కారణంగా ప్రధానంగా ఆయన మంత్రం కూడా ఈ రకంగా ఉంటుంది. ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహస్వామిని నమో నమః. ఇటువంటి మంత్రాన్నంతా కూడా నిత్యమంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల ధరణిదేవిని ఉద్ధరించిన ఈ యొక్క వరాహస్వామి చరిత్ర అంతా కూడా వినడం వల్ల విశేషంగా అందరికి కూడా భూసంపద లభించడానికి, అష్టైశ్వర్యాలంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ధరణిదేవిని రక్షించిన తర్వాత ఆ రాక్షస సంహారం అంతా కూడా ఈ యొక్క వజ్రద్రంష్ట్రాలతోటి అంతా కూడా సంహారం చేయడం జరుగుతుంది. మహావిష్ణు అవతారంలో ఉన్న భూవరాహస్వామి వరాహస్వామి అంతా కూడా ఇటువంటి వరాహస్వామి అంతా కూడా ఈ చరిత్ర అంతా కూడా వింటూ ఉంటారు. ప్రధానంగా హిరణ్యాక్షుడు అంతా కూడా సంహారం జరిగింది. తద్వారా దాని తర్వాత హిరణ్యకశిపుడు అంతా కూడా నరసింహస్వామి అవతారంలో కూడా సంహారం జరిగింది. కథ విశేషాలంతరికి కూడా తెలుసు. కానీ ఇక్కడ విశేషంగా భూసంపద లభించడానికి మనకు భూమి కారణమైన చరిత్ర కావాలి కాకుండా భూమాతను రక్షించిన భూవరాహస్వామిని యజ్ఞవరాహస్వామిని యజ్ఞాది కొరతలో చేయాలన్నా కానీ ఇక్కడ విశేషంగా అంతా కూడా వరాహస్వామిని కేంద్రంగా చెప్తారు. ప్రధానంగా మనకి భూగోళంలో అంతా కూడా తిరుపతి పుణ్యక్షేత్రంలో అంతా కూడా భూవరాహస్వామి క్షేత్రంగా అంతా కూడా చెప్తారు. ప్రధానంగా తిరుపతి క్షేత్రం అంతా కూడా భూవరాహస్వామి క్షేత్రము. తర్వాత వరాహస్వామి యొక్క అనుమతితో వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తిన తర్వాత ఆయన యొక్క దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని అంతా కూడా దర్శనం చేసుకోవాలని చెప్పేసి అంతా కూడా శాసనం చేయడం అంతా కూడా చూస్తూ ఉంటాం. ఇటువంటి చరిత్ర అంతా కూడా మనకి వినడం వల్ల మాత్రం చేతని గృహయోగము సిద్ధించడానికి అవకాశం ఉంటుంది, ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది, స్థిర ఐశ్వర్యం లభించడానికి, భూసంపద లభించడానికి అవకాశం ఉంటుంది. కావున అందరూ కూడా ప్రతినిత్యం కూడా భూవరాహస్వామి చరిత్రని వినండి, ప్రవచనంలాగా వినండి. తద్వారా మీకంతా కూడా ధనయోగము, గృహయోగము, స్వగృహయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. ఇక్కడ గోచారరీత్యా కానీ లగ్న చక్రవశాత్ కానీ అంగారకుడు, బృహస్పతి, శుక్రుడు అంతా కూడా చతుర్థాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి, ఏకాదశంలో పుణ్యగ్రహాలు ఉన్నప్పుడు, గోచారరీత్యా గురుబలం కుదిరినప్పుడు, శుక్రబలము, అంగారక బలం అంతా కూడా కుదిరినప్పుడు యోగకరంగా మీకంతా కూడా శీఘ్రాతి శీఘ్రంగా
మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శీఘ్రంగా గృహయోగము, ధన సంపద, స్వగృహయోగము, భూ సంపద అంతా కూడా స్థిర ఆస్తి లభించడానికి, పూర్వీకుల ఆస్తి అంతా కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. కావున అష్టైశ్వర్య యోగం అంతా కూడా అందరికీ కలిగి గృహయోగం సిద్ధించాలి, స్వగృహయోగం కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఎటువంటి పరిష్కారాలు చేసుకుంటే కనుక శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది, ఐశ్వర్యయోగం కలుగుతుంది. తద్వారా ఆనందమైన జీవితం జీవిస్తారో తెలుసుకుందాం. తులారాశి తులాలగ్న జాతకులకు విశేషంగా అంతా కూడా స్వగృహం సిద్ధించాలి, భూసంపద లభించాలి, స్థిర ఆస్తి లభించాలి, స్థిర ఐశ్వర్యం లభించాలి అంటే కనుక ఏం పరిష్కారం చేసుకోవాలి ఈ యొక్క ఎపిసోడ్లో అంతా కూడా చెప్తున్నాం. విశేషంగా భూవరాహస్వామి చరిత్ర వినడం కానీ, ఈ యొక్క సుబ్రహ్మణ్యం స్వామి చరిత్ర అంతా కూడా వినడం కానీ, స్కందోత్పత్తి అనే చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర అంతా వినడం వల్ల మీకంతా కూడా ధనాదాయం పెరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా పారాయణంలాగా చరిత్ర వింటూ ఉండండి. సుబ్రహ్మణ్య స్వామి కవచం కానీ, వరాహస్వామి, శ్వేతవరాహస్వామి, యజ్ఞవరాహస్వామి కవచం అనే కవచం ఉంటుంది. అది విండంగానే మాత్రం చేతనే భూమాత యొక్క సూక్తం అనేది సూక్తం ఉంటుంది. భూమాత సూక్తాన్ని అంతా కూడా వేద పండితులతో పారాయణం చేయించుకోవడం వల్ల గృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. జప హోమ శాంతి కార్యక్రమాలు లగ్న చక్రవశాత్తు ఈ యొక్క తులారాశి తులాలగ్న జాతకులంతా కూడా లగ్న చక్రవశాత్తు చతుర్థ స్థానాధిపతి మరియు నవమాధిపతి, దశమాధిపతి ఏకాదశంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు గోచారిత్య గురుబలము, శుక్రబలము మరియు అంగారక బలం అంతా కూడా యోగకరంగా ఉన్నప్పుడు, ప్రధానంగా గురుబలం యోగకరంగా ఉన్నప్పుడు మీకంతా కూడా ఈ సంవత్సరం అక్టోబర్ 18 తర్వాత మీకంతా కూడా మంచి యోగకరమైన జీవితం ఉంటుంది. ఈ యొక్క గురుబలం అంతా కూడా ఉచ్చస్థానంలో ఉంటుంది. కావున మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. తులారాశి జాతకులకు విశేషంగా శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి, గోచారీత్య జాతకరీత్య కూడా. ఈ యొక్క చతుర్థాధిపతి అయిన శనీశ్వరుడు కూడా యోగకరంగా ఉండాలి. మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. బీదవాళ్ళకంతా కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. గోమాత సేవ విశేషంగా చేసుకున్న వాళ్ళకి అష్టైశ్వర్య యోగంతో ధనాదాయం పెరిగి గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి, భూసంపద లభించడానికి అవకాశం ఉంటుంది. గురుయోగం అంతా కూడా సిద్ధించడానికి, ప్రధానంగా గురుబలం అంతా కూడా యోగకరంగా ఉన్నప్పుడు, అంగారకుడు యోగకరంగా ఉన్నప్పుడు మీకంతా కూడా స్వగృహం లభించడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహాలకి ప్రధానమైన గ్రహాలకి జప హోమ శాంతి కార్యక్రమాలు కానీ, కాలభైరవ స్వామి దేవాలయంలో అష్టమి తిథి రోజుని కానీ, ప్రధానంగా అమావాస్య తిథి రోజున కానీ, ఈ యొక్క శుక్రవారము, శనివారము, మంగళవారం రోజున కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి, ఐశ్వర్యయోగంతో మీకంతా కూడా స్వగృహం లభించడానికి, భూసంపద లభించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా మేము చేసే విశేషమైన హోమాల్లో పాల్గొనండి. మీ కళ అంతా కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. లగ్నవశాత్తు మీరంతా కూడా రత్నధారణ చేయరు. విశేషంగా రత్నశాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా రత్నధారణం చేసుకోవడం వల్ల జ్యోతిష పండితులతో మీ జన్మజాతకం విశ్లేషణ చేసుకొని పరిహారం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల ఆనందమైన జీవితంతో అష్టైశ్వర్య యోగం లభించడానికి అవకాశం ఉంటుంది. జై గురు దత్తాత్రేయ.